హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం అయితే ఒక ఈస్ట్ ఫేస్ ఇంటితో అయితే మేము ముందుకు వచ్చేసారు ఫ్రెండ్స్. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో చూసుకున్నట్లయితే మొత్తం పార్కింగ్ అండి. ఇక్కడ ఈజీగా 2 కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. మంచి కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్ అండి. అక్కడ చూసుకున్నట్లయితే సంప్ అండి. సో కింద వచ్చేసి 1 BHK ఉంటుందండి. మొత్తం సీలింగ్స్ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ స్టేజ్లో ఉందండి ఇల్లు అయితే. ఇల్లు వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. సో పూజ రూమ్ ఉంది ఇక్కడ. అండ్ చూసుకున్నట్లయితే కిచెన్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం షెల్ఫ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. వాష్రూమ్లో కూడా మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. సీలింగ్స్ కూడా మంచి డిజైన్స్ తీసుకున్నారు ఇల్లు. లోపల చూసుకున్నట్లయితే టైల్స్ వేశారు ఫ్రెండ్స్. మీకు బయట కూడా ఇంకొక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం కూడా సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయండి ఇంటికి 4 పక్కలు కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న వాషర్ ఇచ్చారండి. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఇక్కడ ఇట్లా కూడా మంచి బ్యూటిఫుల్ గ్రానైట్ అయితే వేసారు. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ పీవీసీ సీలింగ్ అండి. అండ్ డోర్ డిజైన్ అయితే చూడండి చాలా ఆసం ఉంది ఇక్కడ ఇల్లది. డబుల్ డోర్ ఇచ్చారు. అండ్ నార్త్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. పైన కూడా బయట పక్క కూడా వాష్రూమ్ ఉంటుందండి. చూసుకున్నట్లయితే హాల్ అండి. మొత్తం కూడా డీసెంట్ కలర్స్ వేసారండి. సింపుల్గా బాగుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీగా కూడా ఉందండి ఇల్లు అయితే మొత్తం కూడా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పూజ రూమ్ అండి. మొత్తం కూడా టైల్స్ వేసేసారు. బ్యూటిఫుల్గా ఉందండి. ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్లో కూడా మొత్తం అన్ని సైడ్లు టైల్స్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మొత్తం కూడా టైల్స్ ఫుల్గా వేసేసారు. కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కిటికీలు కూడా సీలింగ్స్ అండి. ఇది చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇల్లు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్రూమ్లో కూడా పీవీసీ సీలింగ్ ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా లావిష్గా అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేయించారండి. మొత్తం కూడా రివర్స్ హ్యాండ్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి. మొత్తం కూడా 140 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. డైమెన్షన్స్ వచ్చేసి 30x42 ఉంటుందండి. 140 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందండి హౌస్. చుట్టూ కూడా సరౌండెడ్ బై హౌసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1,35,00,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే కనుక మిస్ చేసుకోగలను ఫ్రెండ్స్. అలాగే అలా వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.